ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందో చదువుదాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉంచుకోవడం, దాచుకోవడం అంటే ఏంటి అని అంటే కేవలము వాక్యాన్ని చదివి వాక్యాన్ని విని వదిలేస్తే ఎటువంటి ప్రయోజనము ఉండదు. కానీ వాక్యాన్ని హృదయంలో దాచుకొని భద్రపరుచుకోవాలండి. అదే ఈ యొక్క భద్రపరుచుకున్న ఈ యొక్క వాక్యమే మన యొక్క హృదయములో లేదు అని అంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలను, మనం తీసుకునేటువంటి అభిప్రాయములను, మనం చేసే ప్రతి ఒక్క ఆలోచనను ప్రభావితం చేస్తుంది. మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే పాపానికి విరుగుడు వాక్యమే అని మీకు తెలుసా అండి? పాపం చేసే అవకాశము వస్తున్న ప్రతిసారి కూడా ఆ యొక్క వచ్చిన అవకాశాన్ని బట్టి మనము అందులో పడిపోవడానికి లేదంటే అందులో కలిసిపోయి జీవించడానికి లేదు. కానీ ఆ యొక్క పాపము నుంచి మనలను విడుదల చేసి పాపానికి లోనవ్వకుండా పాపాన్ని జయించే వారముగా మనలను ఈ యొక్క వాక్యమే మనలను కాపాడుతుంది. అయితే ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అరణ్యములో 40 దినములు ఉపవాసం ఉండే టైంలో కూడా అపవాది వచ్చి శోధించినప్పుడు వాక్యము ద్వారానే ఆ యొక్క శోధనను జయించినట్లుగా మనందరికీ తెలుసు. వాక్య భాగంలో లిఖితములైంది. అయితే పాపానికి అడ్డుకట్టగా ఉంటుంది. అదేంటి అని అంటే వాక్యమే. అందుకని హృదయ శుద్ధిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధత కలిగి జీవించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యము మన యొక్క హృదయంలో ఉంటుందో అప్పుడు పాపానికి చోటు అనేది ఉండదు. ఎందుకు అంటే పాపము మొదలయ్యే చోట ఏంటి అని మనం ఆలోచన చేస్తే కేవలము అది మన యొక్క హృదయమే అండి. అపవాది మన యొక్క హృదయాన్ని చోటు చేసుకుని పాపము చేసేవారిగా అపవాది కోరుకుంటా ఉంటాడు. అయితే దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ, చదువుతూ, వింటూ భద్రపరుచుకుంటామో అప్పుడు మనము పాపం చేయకుండా దూరంగా ఉంటాము. అయితే ఎంతమంది అయితే ఒక షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారో వాక్యాన్ని చదివి విని కేవలం ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటే పాపానికి దూరంగా యేసుకు దగ్గరగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక విత్తబడిన ఈ యొక్క వాక్యము మనందరి హృదయములో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.